పని మీద అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. సమ్మర్లో ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి రాము, ఎందుకంటే ఈ ఎండలకు భయపడి. కానీ ఒక వర్క్ మీద రావాల్సి వచ్చింది. వచ్చినప్పుడు పిల్లలు కూడా నాతో పాటే ఉన్నారు. సో 4-5 డేస్ ఉన్నాము. ఇంకా డైలీ ముంజలే ముంజలు. ఫస్ట్ డే ఒక గెల తీసుకొచ్చారు నాన్న, బాగున్నాయని చెప్తే నెక్స్ట్ డే కూడా తీసుకొచ్చారు. ఇలా డైలీ కూడా తెప్పించుకొని తిన్నాము. మా కోసం అయితే మేము అడిగితే మా నాన్న ఎప్పుడు ఇంట్రెస్ట్గా చూపరు ముంజలు తేవడానికి. కానీ మనోడు మనవరాలు అడిగేసరికి తప్పకుండా తీసుకొచ్చాడు కాదని లేకుండా. తాతయ్య అమ్మమ్మ లవ్ అంటే అంతే కదా. ముంజకాయలు అయిపోయే సీజన్ వచ్చింది కదండి, అందుకే తక్కువగా ఉన్నాయంట. ఇవి కొంచెం ముదురుతూ ఉన్నాయి, లేతవేమీ దొరకలేదు, లైట్గా ముదిరిపోయాయి కొన్ని గెలలు అయితే. ఆ గెలలని అలాగే ఉంచేసి తాడు చెట్టుకి పండుతాళ్ళు అనేవి గీస్తారు. అలా పండుదాలు గీసే టైం వచ్చింది కాబట్టి అవి ముదిరిపోయాయి. ముదిరిన వాటిని చెట్టుకు అలాగే ఉంచేసి మళ్ళీ వాటిని గీయడం వల్ల డైలీ వాళ్ళకి కళ్ళు వస్తుంది మనకి. వాళ్ళలో గౌడ్స్ ఎంతమంది, మీరు కూడా తిన్నారా ఇంట్లో ముంజలు, లేదా బయట కొన్ని తిన్న వాళ్ళు ఎంతమంది? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.